వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ డి ఈ డెఫిషియన్సీ చాలా మందిలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు న్యాచురల్ గా దీన్ని ఎలా పొందగలరు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. గురుజీ, విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిని వేధిస్తుంది ఈ సమస్య. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. ఎందుకు ఇంతలా సమస్య పెరిగిపోయింది? సన్ స్పిరిచువల్ సొసైటీ అన్నారు కదా, నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి కారణం అదే. మనం ఏసీ రూముల్లో తలుపులు వేసుకుని విటమిన్ డి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మనం సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి, అందరూ సూర్యుడికి దగ్గరగా వెళ్ళాలి. యూనివర్సల్ గాడ్, కంటికి కనిపించే భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణమూర్తి. అంటే విటమిన్ డి అనేది శరీరానికి ఒక పెద్ద వ్యవస్థ. మీకు మిగతా విటమిన్స్ మినరల్స్ అన్నీ పనిచేయాలంటే కావాల్సింది డి కావాలి, విటమిన్ డిఏ కావాలి. అది ఎముకల వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా. ఇప్పుడు ఈ స్కెల్టన్ ఎంత నిలబడిందంటే స్కెల్టన్ మీద కదా, ఆ స్ట్రక్చర్ బాగుండాలి అంటే మనకు కావాల్సిన 100% విటమిన్ డి. ఇదే బ్లడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రొడ్యూస్ అండ్ బ్లడ్లో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, విటమిన్ సి, ఇవన్నీ కూడా మొత్తం పనిచేయాలంటే కంపల్సరీ కావాల్సింది విటమిన్ డి. ఇది మీకు న్యాచురల్గా పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోల్డ్ అంత ఇస్తున్నాడు ఆయన, తీసుకోలేకపోతున్నాం. మీకు న్యాచురల్గా బోల్డ్ అంత దొరుకుతుంది కదమ్మా. ఇవన్నీ మన కంట్రీలో ఉండి డెఫిషియన్సీ వచ్చిందంటే కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఫ్రీ కదా, కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. పొద్దుటే అంటే మనం చేసే పొరపాటు ఏంటంటే పొద్దుటే భారతదేశంలో పుట్టి ఫ్రీగా వస్తుంది, 6 గంటలకు ఆయన వస్తున్నాడు. కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞత చూపించడానికి లేకుండా కృతజ్ఞులవే బతుకుతున్నాం కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు లేకలేమమ్మా, ఎందుకు అవ్వదు? అర్ధరాత్రుల దాకా ఏం పాటు పడతాం? 11-12 గంటల దాకా టీవీలు, వీడియో గేమ్స్, చాటింగ్లు ఇవా. ఇప్పుడు మీకు విటమిన్ డి డెఫిషియన్సీ దాని విలువ ఏంటనేది కోవిడ్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా రకాల దారుణాలు వస్తాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే పొద్దుటే లేవండి, ఫ్రీగా దొరుకుతుంది. అందుకని మా భారతీయ సంప్రదాయంలో గుడికి వెళ్ళటం అనేది ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. మార్నింగ్ వెళ్తాం, మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ వెళ్ళి అక్కడ మీరు భగవంతుడికి నివేదించే దాంట్లో విటమిన్ డి పుష్కలంగా దొరికే పదార్థం ఏంటమ్మా? కొబ్బరి, ఎండు కొబ్బరి. ఎముకల వ్యవస్థకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఆ కొబ్బరిని అక్కడ కొట్టి ఆయనకి ప్రసాదంగా, అది మీకు ప్రసాదంగా విటమిన్ డిని పుష్కలంగా ఒక చెప్ప రూపంలో ఇచ్చాడు ఆయన. మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక డబ్బా కొనుక్కుంటాం విటమిన్ డి క్యాప్సిల్స్. గుడికి వెళ్ళి అలవాటు ఏమైందమ్మా? ఎప్పుడో 8 గంటలకి 9 గంటలకు లేవడం, అగలో పరిగెట్టడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, సాయంత్రం చీకటి పడే టైంకి రావడం, దైనందిన జీవితం అయిపోయింది. అసలు ఏంటంటే తెలియట్లేదు. అంటే అవసరమే, నువ్వు కష్టపడుతున్నావు, ఏసీ రూమ్ ఉంది, వాడుకో, తప్పలేదు. కానీ పొద్దుటే లే, ఒక 10-15 నిమిషాలు నువ్వు అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే బోల్డ్ అంత విటమిన్ డి వస్తుంది. ఆ ప్రసాదం కొబ్బరి తింటే, అంటే కొబ్బరి పడదు, దగ్గు వస్తుంది, ఇవి చాలా రకాలు చెప్తూ ఉంటాం. అవన్నీ చిన్నపిల్లడు స్కూల్కి ఎందుకు వెళ్ళండి, జ్వరం వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదైంది ఇలా చెప్పినట్టు ఉంటాయి. కాకమ్మ కథలు అంటారు కదా, అలా ఉంటాయి. పొద్దుటే లేవండి అమ్మా, సూర్యుడికి నమస్కారం పెట్టండి. సూర్యుడికి ఎందుకు నమస్కారం పెట్టాలంటే అందుకు నమస్కారం పెట్టాలి, ఫ్రీగా ఇస్తున్నాడు బోళ్ళంతా. ఇవన్నీ మొక్కలు తీసుకుంటాయి. కొబ్బరి చెట్టు స్ట్రైట్గా పెరిగి అద్భుతమైనటువంటి విటమిన్ డిని తీసుకుని దానిలో నిల్వ ఉంచుకునే కెపాసిటీ దానికి ఉంది. అంటే మనం తినే ప్రతి ప్లాంట్ బేస్డ్ ప్రతి పదార్థంలో కూడా మీకు విటమిన్ డి దొరుకుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా ఏ పదార్థం రాదు కాబట్టి ఇవన్నీ ప్లాంట్ బేస్డ్లో ఉన్నాయి. అవి వదిలేసాం, మనం పిజ్జాలు బర్గర్లు తింటున్నాం కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ. మీరు రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ వీటికి వచ్చేస్తే అద్భుతమైనటువంటి విటమిన్ డి. మీకు ఎండు కొబ్బరిలో పుష్కలంగా ఉంది, మీకు డెఫిషియన్సీ ఉంది. రోజు ఒక చిప్ప ఎండు కొబ్బరి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నవిలు తినండి. అంటే ఏం యాడ్ చేయకుండా ఏం అక్కర్లేదు. అంటే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని శుభ్రంగా తురమండి, కొంచెం క్యారెట్ కలపండి, తురమండి, 2 మిక్స్ చేయండి. ఇంకా బాగా కావాలి, మీకు ప్రోటీన్ కావాలి, ఎనర్జీ కూడా కావాలనుకుంటే వేపిన శనగలు దొరుకుతాయి, ఆ శనగలు కలపండి, టేస్టీగా ఉంటాయి. అద్భుతంగా బాగా నవలండి. ఎంత నమిలితే అంతా విటమిన్ డి విడిపోయి మీ ఎముకలకి అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఇస్తుంది. న్యాచురల్గా అంటే రిసీవ్ చేసుకునే కెపాసిటీ కూడా కావాలి లైట్ నుంచి. మనం పొల్యూట్ అయిపోయి ఉన్నాం, మన చుట్టూ మన ఆరా అంతా నెగిటివ్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్లో ఎంత ఎనర్జీ ఉన్నా ఆ బాడీ రిసీవ్ కెపాసిటీని కోల్పోయింది. ఇది తినడం ద్వారా, నమలడం ద్వారా మీ బాడీలో ఆ ఎనర్జీ మళ్ళీ జనరేట్ అవుతుంది. మీ బాడీలో ఆ సోలార్ ప్లేట్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఆ సన్లోంచి వచ్చే ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఎముకలకి అందజేస్తుంది, మూలాధారం బలపడుతుంది.
ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అద్భుతమైనటువంటి విటమిన్ డి లభిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఓకే. మీకు విటమిన్ డి ఎందుకు కావాలంటే కాన్ఫిడెన్స్ కోసం కావాలి. మీరు చేస్తున్న పని నేను రైటా రాంగా, నేను మాట్లాడుతున్న మాట కరెక్టా కాదా, నా ప్రజెంటేషన్ అంటే ఎగ్జామ్స్ రాస్తున్నాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, కరెక్ట్గా అటెండ్ చేయడం లేదు. నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు బాగా రాస్తావు. నువ్వు బాగా రాసినప్పుడు 100% కొడతావు. ఇంటర్వ్యూకి వెళ్ళావు, అడిగిన క్వశ్చన్కి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పావు. సమాధానంలో తప్పు ఉన్నా నువ్వు చెప్పే కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కన్సిడర్ చేస్తారు, వీళ్ళు కాన్ఫిడెన్స్ ఉంది, వీడు చేయగలడు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది విటమిన్ డి. విటమిన్ డి దొరకాలంటే చేతులు జోడించి సూర్య నమస్కారం చేయండి, పొద్దుటే లేవండి, ఆరోగ్యంగా ఉండండి, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. వెజిటేబుల్ ఏమైనా ఉందా గురించి దీనికోసం? మీకు వెజిటేబుల్ థెరపీలో మనం 12 రకాల సిస్టమ్. ఎండు కొబ్బరి. మీకు ఇంకా కావాలి అనుకుంటే రిసీవింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి మంచి గుమ్మడికాయ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఎల్లో కలర్ లో ఉంటుంది, అది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సూర్యుడికి సంబంధించిన పదార్థమే కాబట్టి ఇది తీసుకోవడం ద్వారా మీ బాడీలో డిఎన్ఏ యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఆ రిసీవింగ్ కెపాసిటీని పెంచుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, అద్భుతంగా ఉపయోగపడుతుంది. పొద్దుటే లేవడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మార్నింగే లేవాలి, లేచి సూర్యునికి నమస్కారం చేసుకోవాలి, ఆదిత్య హృదయం పఠించాలి అంటే ఈ మంత్రాలు ఇలా పద్ధతులు చెప్తున్నారు అంటే దాని వెనక ఖచ్చితంగా మన ఆరోగ్యానికి సంబంధించిన ఏదో ఒక విషయం ఉంటుంది. 100% మనకి త్రేతాయుగంలో రాముల వారి దగ్గర నుంచి మనకి శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుడి గురించి ఎన్నో అధ్యాయాలు చెప్పారు. ఆదిత్య హృదయం గురించి కానీ, సూర్యుడి గురించి కానీ ఎన్నో, అంటే చర్మ సంబంధమైన రోగాలకి, కంటి సంబంధమైనటువంటి రోగాలకి, గుండె సంబంధమైనటువంటి రోగాలకి సూర్యుడికి సంబంధించిన ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మనం మర్చిపోయాం. ఏసీ రూమ్లో అంటే లేట్గా లేవటం, సూర్యోదయం ముందు లేవలేకపోవడం. అంటే ఇప్పుడు నిజంగా చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా మాట విని నన్ను ఫాలో అయ్యే సౌర కుటుంబ సభ్యులు చాలా మంది వాళ్ళ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు నాకు ఫీడ్బ్యాక్ వస్తున్నారు, నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నారు. వెజిటబుల్ జ్యూసెస్ చెప్పినప్పుడు కూడా కామెంట్స్ లో చూసాం, తాగాము, దానివల్ల మాకు చాలా రిజల్ట్ ఉందని కూడా చెప్తున్నారు. ఒకటేమా అంటే రిజల్ట్ కోసమే చెప్తున్నాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటే సమాజం బాగుంటుంది. రేపొద్దున ఎవరికైనా ఒక కష్టం వస్తే నేను ఉన్నాను అని ఒక మనిషి సాయం దొరుకుతుంది. దానికోసం పొద్దుట లేవడం నేర్చుకుంటే మనం మళ్ళీ మన భారతదేశాన్ని సస్యశ్యామలంగా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా చూడగలుగుతుంది. మీరు అన్నట్లుగా డి విటమిన్ డెఫిషియన్సీ అనేది లేకుండానే చూసుకోవాలి. దానికోసం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఆహారంలో ఇలాంటి దివ్యమైన పదార్థాలు ఉన్నాయి, కొబ్బరి ఇలాంటివి, వాటిని భాగంగా చేసుకోవాలి. అంతేకాదు వెజిటబుల్ థెరపీ కూడా ఉంది. దానికోసం మంచి గుమ్మడికాయ జ్యూస్ కూడా మనం చెప్పాము ప్రిపేర్ చేయడం ఎలాగని. అది కూడా ఒక 4 రోజుల పాటు తీసుకోవాలని కోరుకుందాం. జనరల్గా మీరు చెప్తూ ఉంటారు ఏ వెజిటబుల్ అయినా స్టార్ట్ చేస్తే అది 1 month తీసుకోవాలి, ఇంకొక వెజిటబుల్ స్టార్ట్ చేయాలన్నప్పుడు దాని తర్వాత తీసుకుంటే మంచిది, రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా మంది డౌట్స్ కూడా అడగడం జరిగింది. అంటే అవసరాన్ని బట్టి మీకు షుగర్ ఉంది కానీ ఇప్పుడు ఈ నెలలో బూడిద గుమ్మడికాయ వాడాలి, మరి బూడిద గుమ్మడికాయ వాడాలా, షుగర్కి బీరకాయ వాడాలా? ఇప్పుడు అంటే షుగర్ అనేది డయాబెటిక్ అనేది హెల్త్ ప్రాబ్లం కాబట్టి బీరకాయ వాడుతూ మంత్లీ చూసుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ 2 తీసుకోవచ్చు, 2 కలిపన్నా తీసుకోవచ్చు, విడివిడిగా కూడా తీసుకోవచ్చు. అంటే సాయంత్రం మాటలు బూడిద గుమ్మడికాయ చలవ చేస్తుంది తీసుకోవద్దు అంటాం కాబట్టి మార్నింగ్ బూడిద గుమ్మడికాయ తీసుకుని ఈవినింగ్ బీరకాయ తీసుకోవచ్చు. ఇలా కాంబినేషన్స్ నెలకి సంబంధించింది తీసుకుంటూ మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యకి, లివర్ ప్రాబ్లం ఉంది, దొండకాయ, బూడిద గుమ్మడికాయ, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఎండు కొబ్బరి, బూడిద గుమ్మడికాయ, ఇలా కాంబినేషన్స్ తీసుకోవచ్చు. త్వరలోనే ఇవన్నిటిని క్రోడీకరించి ఒక బుక్ ప్రింట్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మందికి చాలా సందేహాలు, ఎంత చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి పాపం. ఒక బుక్ రూపంలో ఇచ్చేస్తే అన్ని కలిపి మనకున్నటువంటి వాటపిత్త కఫతత్వాలు, అనారోగ్య సమస్యలు, వెజిటేబుల్స్, డైట్స్, ఇవన్నీ కలిపి ఒక బుక్ ఇవ్వబోతున్నాను సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి అందరికి అందుబాటులోకి. మంచి విశ్లేషణ గురూజీ. సో డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని కోరుకుందాం. ఆహార నియమాలు కూడా పాటించాలి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.